నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. ని కుమార్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్. పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు, ఆలయ అధికారులు. కృష్ణా జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష. పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో సమగ్రంగా సర్వే నిర్వహించాలని సూచన. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా బాసగూడ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్. మావోయిస్టు మృతి, భారీగా మందు పాత్రలు స్వాధీనం. గూడూరు పట్టణంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు పోలీసు అహర్నిశలు శ్రమిస్తున్నారన్న డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకిలార్తి అమ్మవారికి సీఎం జగన్ పట్టు వస్త్రాలను సమర్పించారు. మూలా నక్షత్రం రోజున విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న జగన్ పసుపు కుంకుమలను సమర్పించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం నుంచి ప్రకాశం బ్యారేజ్ మీదుగా సీఎం వైఎస్ జగన్ దుర్గ గుడికి చేరుకున్నారు. వేద పండితులు, ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో జగన్కు ఘనస్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలను ఆలయ పూజారులు సీఎం జగన్కు అందించారు. అనంతరం కొండ మీదకు చేరుకున్న సీఎం జగన్ కొండ చర్యలు విరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. సహాయక చర్యలను అధికారులు సీఎం జగన్కు వివరించారు. కృష్ణా జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో కృష్ణా జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా మంత్రి పేర్ని వెంకటరామయ్య సమీక్ష నిర్వహించారు. సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్, జేసీ మాధవిలత, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఫ్లడ్ రీసీడ్ అయిన తర్వాత విజయవాడలో కరకట్టకు దిగువన ఉన్న వారికి ఇతర ప్రాంతాల్లో స్థిర నివాసం కోసం తరలించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. నది లోపల ఉన్న వాటిని తొలగించకపోతే వరదల వల్ల ప్రమాదం ఎప్పుడూ పొంచి ఉంటుందని, పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో సమగ్రంగా సర్వే నిర్వహించాలని సూచించారు. వరదల్లో ఇండ్లు ధ్వంసమైన వారికి పక్కా ఇళ్లను మంజూరు చేయాలని, విజయవాడ కొండ ప్రాంతాల్లో పైభాగాన కొత్తగా ఎటువంటి ఇల్లు నిర్మించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. నది మధ్యలో ఉన్న లంక భూముల్లో పంట నష్టమును పరిశీలించాలని, కొల్లేరు ప్రాంతంలో ఆక్వా రైతులు కూడా భారీ వర్షాల వల్ల నష్టపోయారు. మత్స్యశాఖ అధికారులతో ఆక్వా నష్టంపై కూడా అంచనాలు తయారు చేయాలని అన్నారు. జిల్లాలో భారీ వర్షాలకు దెబ్బతిన్న చేనేత కార్మికులను ఆదుకునే చర్యలు చేపట్టాలని, బుడమేరు వల్ల విజయవాడ ప్రాంతాలు ముంపు బారిన పడకుండా శాశ్వత పరిష్కారాలు డిపిఆర్ తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. సార్ 34 మండలాలు టోటల్గా ఎఫెక్ట్ అయ్యాయి సార్. మాకు పైన జగ్గపేట నుంచి నాగాలండ్ వరకు సార్ 18 మండలాలు నదీ పరివాహక మండలాలు ఉన్నాయి సార్. అంటే జస్ట్ ఆనుకొని ఉంటుంది సార్. తర్వాత విజయవాడ రూరల్ కూడా మనకు కొంత గొల్లపూడి వస్తాయి సార్. సో 5 మండలాలు. తర్వాత ఇక్కడ నుంచి పెర్మలూరు, కామరు, కోటవల్లూరు, నెక్స్ట్ వచ్చేసి కొమ్మరిముక్కల, అరుణిగడ్డ, ఘంటసాల, మోపిదేవి, 6 మండల్స్ టోటల్గా 36 విలేజెస్ వచ్చాయి సార్. 34 మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి సార్. సార్ కొన్ని మండలాల పైన మనకు ఈ ముస్నూరు, నూజివీడు ఇవి ఎఫెక్ట్ అయ్యాయి సార్. ఇప్పుడు కైకలూరు దగ్గర కైకలూరు, మండవల్లి మండల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి సార్. సో దీంతో టోటల్గా 34 మండల్స్ ఎఫెక్ట్ అయ్యాయి సార్. అలాగే మనకు మా గ్రామాల్లో 36 గ్రామాల్లో కొంత వాటర్ వచ్చేసి రావిరాల, వేటాల ఎక్కడి నుంచి మొదలుకొని కింద మనకు ఎదురు ముందు వరకు బాగా వచ్చాయి సార్. 2 మున్సిపాలిటీస్, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మనకు రిలీఫ్ క్యాంప్స్ ఉన్నాయి సార్. సో వీళ్ళందరినీ కూడా రిలీఫ్ క్యాంప్స్లో అన్ని అరేంజ్మెంట్స్ చేశాం సార్. ఫుడ్ కూడా మంచి ఫుడ్ ఏర్పాటు చేస్తున్నాం సార్. వాళ్ళు వెళ్ళి నైట్ చాలా మందిని కన్విన్స్ చేసి మరి తీసుకెళ్ళాం సార్. షిప్కి, అనిమల్స్కి క్యాపిటల్ ఇంకా షిఫ్ట్ చేశాం సార్. మా డిస్ట్రిక్ట్లోనే కాకుండా రాయపూడి లంకలో నుంచి 100 ఫ్యామిలీస్ని 300 క్యాపిటల్ని తీసుకొచ్చి విశాఖపట్నం పట్టణంలో పెట్టాం సార్. అంటే రాయపూడి లంకలకి కుల్లూరు మండలం అయినా కూడా వాళ్ళకి అటువైపు ఇమీడియట్గా మనకు సీఎం నుంచి ఇమీడియట్ రెస్పాన్స్ ఇచ్చారు సార్. ఫస్ట్ PR ప్రొసెషన్ అంటే వాళ్ళ మీద 22 crores కావాలంటే 1 crore రిలీజ్ చేశారు సార్ ఇమీడియట్గా. అది అందరికీ వాళ్ళ తహసీల్దార్స్కి పెట్టుకున్నాం సార్. ఎందుకంటే రైతుల దగ్గర వాటర్ వచ్చిందని చెప్పేసి ఆ రోజు డే ఫస్ట్ డే మేము పెట్టుకున్నప్పుడు అక్కడ వాటర్ వచ్చిందని ఎమ్మెల్యే గారు ఫోన్ చేయండి అక్కడ పంపించాం సార్. అందరికీ చేశాం సార్. సార్ ఇది మామూలుగా జనరల్గా రెయిన్ఫాల్ సార్. మా రెయిన్ఫాల్ కంటే కూడా అదర్ డిస్ట్రిక్ట్స్ రెయిన్ఫాల్ మోర్ ఇంపార్టెంట్ సార్. సో వీఆర్ హ్యావింగ్ సర్ప్లస్ 28.7 సార్. మనకు ఆ రోజు జరిగిందే మనకు 38
13th రోజు వచ్చిన వర్షంతో అక్కడంతా బాగా ఎఫెక్ట్ అయింది సార్. మాకు R&B రోడ్స్ ఎక్కువ డ్యామేజ్ అయ్యాయి సార్. తర్వాత ఈ ఫ్లడ్ వాటర్తో మాకు క్రాప్ డ్యామేజ్ ఎక్కువ జరగడం జరిగింది సార్. సార్ ఇవన్నీ రిజర్వాయర్ డీటెయిల్స్ సార్. ఇవన్నీ కూడా సార్ రిజర్వాయర్ డీటెయిల్స్ అంటే మాకు ఎక్కువగా ఇచ్చిన తర్వాత మాకు ఇది కావచ్చు సార్. ఈచ్ lakh cusecs వస్తుంది సార్. సెకండ్ వాల్యూమ్ వచ్చేసి 5.67 lakh cusecs వస్తుంది సార్. సో లాస్ట్ ఇయర్ 8.21 వరకు ఫ్లడ్ వచ్చింది సార్. మేనేజ్ చేసాం సార్. 2009లో 11 lakh cusecs వచ్చింది సార్. ఇంకెప్పుడు కూడా వాటర్ రాలేదు సార్ ఈ మధ్యకాలంలో. ఓపెన్ చేస్తామని వచ్చింది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా బాసుగూడ స్టేషన్ పరిధిలోని గోలకొండ అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. ఘటనా స్థలంలో భారీగా మందుపాత్రలు, నక్సల్ సాహిత్యం, పేలుడు పదార్థాలు, గ్రే గ్రౌండ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల ఐఈడీ బాంబులు ప్రతిదాడిలో 2 జవాన్లకు రమేష్ భండారి, రమేష్ హేమ్లను తీవ్ర గాయాలు కాగా వారికి ఆసుపత్రికి తరలించారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా గూడూరు పట్టణంలోని టవర్ క్లాక్ సెంటర్ వద్ద నుండి డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సిఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. పోలీస్ అమరవీరులకు జోహార్లు అర్పించారు. ఈ సందర్భంగా డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం అక్టోబర్ 21వ తేదీ పోలీస్ అమరవీరుల దినోత్సవం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు పోలీసులు అహర్నిశలు శ్రమిస్తూ సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారని, ప్రాణాలు అర్పించిన పోలీసులను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని కోరారు. ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన లాక్డౌన్లో పోలీసులు ఎంతో శ్రమించి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విధులు నిర్వహించారని, ఎంతోమంది పోలీసులు కరోనా వైరస్ బారిన పడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అయినా కానీ శాంతి భద్రతల విషయంలో పోలీసులు రాజీ లేని పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఈ ర్యాలీలో పట్టణ సిఐ దశరథ రామారావు, ఎస్ఐలు సైదులు, ఆదిలక్ష్మి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనం ప్రతి సంవత్సరం ఈ అక్టోబర్ 21 దినాన్ని ఈ పోలీసుల అమరవీరుల దినోత్సవంగా జరుపుకుంటున్నాం, సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అందరికీ తెలుసు 1959 సంవత్సరంలో అక్టోబర్ 21కి మన లడాఖ్లో మన పారామిలిటరీ ఫోర్స్ వాళ్ళకు దారుణంగా చంపడం, దాన్ని సంస్మరణ చేసుకొని దేశవ్యాప్తంగా ఈరోజు అక్టోబర్ 21కి ఈ అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. దేశంలో ఎంతోమంది పోలీసులు, పారామిలిటరీ ఫోర్సెస్ కానీ పోలీసులు కానీ ఈ దేశ అంతర్గత వ్యవహారాల్లో అంటే నక్సలైట్ల చేతుల్లో కానీ రౌడీ ముఖల చేతుల్లో కానీ విధి నిర్వహణ చేస్తూ వివిధ మరణాలుగా వాళ్ళ యొక్క ప్రాణాలను ప్రణంగా పెట్టి డ్యూటీలు చేస్తూ ఉన్నారు. అందులో చాలామంది ఐపీఎస్ అధికారులు చిన్న స్థాయి నుండి పెద్ద స్థాయి వరకు కూడా వేల మంది చనిపోతూ ఉన్నారు. వాళ్ళ త్యాగనిధిని మనం ఎప్పుడూ స్మరించుకుంటూ ఉండాలి. వాళ్ళ యొక్క త్యాగనిధి వలనే మనం ఈరోజు చాలా వరకు అసంఖ్యాక కార్యకలాపాలు కట్టడి చేశామంటే ఖచ్చితంగా వాళ్ళ త్యాగనిధికి ధైర్యం డాష్గా ధైర్యంగా ఆ సంఘ విధుల స్థితిని ఎదుర్కొని వాళ్ళ చేతుల్లో ప్రాణాలు పోతాయని తెలిసినా కూడా ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా ఈ నక్సలైట్ల ఆపరేషన్స్లో చాలామంది ఉన్నతాధికారులు మొదలుకొని కింది క్యాడర్ వరకు కూడా ప్రతి సంవత్సరము ఈ ల్యాండ్ మైన్స్లో కానీ ఈ క్రాస్ ఫైరింగ్లో కానీ చనిపోవడం జరుగుతూ ఉంది. ఇది యుద్ధం మాదిరి జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా మీకు అందరికీ తెలుసు, కరోనా కష్టకాలంలో ఈ పోలీస్ సిబ్బంది ఎంత సేవ చేశారో ప్రజలు మరవడానికి సేవ చేశారు. రోడ్లపై ఈ జనాలు రాకుండా ఈ లాక్డౌన్ విధులు నిర్వహించాలంటే ఖచ్చితంగా పోలీసు అవసరమైంది. మా పోలీస్ సోదరులకు
కరోనా మాకు అట్లా ఫీల్డ్లో ఉంటే నాకు వస్తుందని తెలిసినా కానీ కూడా చాలామంది ధైర్యంగా ప్రాణానికి భయపడకుండా ఈ కోవిడ్ విధులు నిర్వహిస్తూ చాలామంది కూడా కోవిడ్ వచ్చి చనిపోవడానికి కూడా జరిగింది. విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని కుటుంబ సమేతంగా సరస్వతీదేవిగా కొలువైన జగన్మాత కనకదుర్గమ్మను మూలా నక్షత్రం రోజున దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆనవాయితీగా వస్తున్న ఆచారం పాటిస్తూ మూలా నక్షత్రం రోజున ఉదయం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. కరోనా నేపథ్యంలో ప్రపంచమంతా విలవిల్లాడుతోంది. అమ్మవారే ప్రపంచ మానవాళిని రక్షిస్తూ త్వరగా బయటపడేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు. అమ్మవారి కృపా కటాక్షాలు ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. మూలా నక్షత్రం ఆనవాయితీ ప్రకారం అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. అమ్మవారి మూలా నక్షత్రం అంటే అమ్మవారి జన్మ నక్షత్రం, ఆవిడ పుట్టినరోజు. ఈ లోకానికే మేలు చేసేటువంటి అమ్మగారు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కరోనా నేపథ్యంలో ప్రపంచం అంతా కూడా ఈ కరోనా దెబ్బకు విలువలాడుతున్నటువంటి పరిస్థితిలో అమ్మవారే ఈ ప్రపంచాన్ని కాపాడాలి, ఈ ప్రపంచంలోని మానవాళిని కాపాడాలి. కాబట్టి ఈ ప్రపంచాన్ని కాపాడమని, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలను కాపాడమని ఆ అమ్మవారిని, అట్లాగే ఈ కరోనా నుంచి ముప్పు నుంచి తొందరగా ఈ ప్రపంచాన్ని బయటపడేయమని చెప్పి కూడా అమ్మవారిని ప్రార్థించడం జరిగింది, ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. తిరుమల శ్రీవారిని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జితేందర్ కుమార్ మహేశ్వరి దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. న్యాయమూర్తి దర్శనం కోసం టీటీడీ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. सर एक फोटो తూర్పుగోదావరి జిల్లా ముప్పు ప్రాంతాల్లో అధికారులు పర్యటించారు. గత కొంతకాలంగా పడుతున్న వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు చిత్తడిగా మారాయి. దీంతో ప్రజలు పలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో వారు పడుతున్న సమస్యలను నేరుగా అధ్యయనం చేసేందుకు స్వయంగా అధికారులు పర్యటిస్తున్నారు. ప్రధాన సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వాటర్ పై నుంచి వస్తుంది అమ్మా. మానవత ఊరుకోండి మీరు, పరిష్కారం చూస్తారా? నమస్తే. కాకినాడ మున్సిపల్ ఏరియాలో కచేరీపేట, అదే ఓల్డ్ బస్ స్టాండ్, ఈ ఏరియాలో ఈరోజు మన ఫ్లడ్ అఫెక్టెడ్ ఏరియాకి విజిట్ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యమైన ఇష్యూ అంటే పైనుంచి, అంటే ఏలేశ్వరం డ్యామ్ నుంచి ఏజెన్సీ ఏరియాలో, అలాగే ఆ డ్యామ్ క్యాచ్మెంట్ ఏరియాలో భారీ వర్షం ఉండడం వల్ల అక్కడ నుంచి ఎక్కువ వాటర్ మనం వదులుతున్నాము. దీనివల్ల మన గాడేరు క్యానల్ కానీ, అలాగే ఏలేరు క్యానల్, అలాగే ఇక్కడ ఉన్న ఉప్పుటేరుకి వాటర్ రేజ్ అయింది. అలాగే ఈ మంత్ స్పెసిఫిక్గా ఈ మంత్లో అలాగే మన అమావాస్య దగ్గర ఉండడం వల్ల సీ వాటర్ కూడా, మీన్ సీ లెవెల్ కూడా రేజ్ అయింది. సో దీనివల్ల ఈ ఏరియాకి కొంత వాటర్ స్టాగ్నేషన్ ఉంది. ఇక్కడ వచ్చి అన్నీ చూడడం జరిగింది. కొన్ని ఇంజనీరింగ్ రిక్వైర్మెంట్స్ కూడా ఉన్నాయి. అది కూడా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఒక గేట్ పెట్టమని చెప్పాను. అలాగే డ్రైన్స్ కూడా రేస్ చేయమని ఆదేశం ఇవ్వడం జరిగింది. అలాగే కొన్ని రోడ్స్ కూడా టేకప్ చేయమని చెప్పాను. దీంతోపాటు ఇంకా ఇంపార్టెంట్ అంటే వార్ఫ్ రోడ్లో రిటైనింగ్ వాల్ ప్రపోజల్ కూడా ఉంది. దీనికి టెండర్ కూడా పాస్ అయింది స్మార్ట్ సిటీ కార్పొరేషన్ నుంచి. ఇప్పుడు వర్షం వల్ల చాలా నీళ్ళు ఉండడం వల్ల పని స్టార్ట్ చేయడానికి అవకాశం లేదు. కాబట్టి ఒక 2-3 months లోపల పని స్టార్ట్ అయిన తర్వాత ఒక 6 months లోపల అది కూడా పూర్తి స్టేజ్లో వచ్చి ఇక్కడ ఇన్ ఫ్యూచర్ ఎంత నీళ్ళు రావడానికి అవకాశం లేకుండా చూడాలి. అదే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము.
ఇప్పుడున్న పరిస్థితిలో ప్రతి ఏరియాకి ఒక స్పెషల్ ఆఫీసర్ కూడా మనం పెట్టాము. ఇక్కడ ఏసీపీ కాళేశ గారికి ఇక్కడ పెట్టాము. అలాగే ఇక్కడ వాళ్ళ ద్వారా ఇక్కడ శానిటేషన్, అలాగే వాళ్ళ ద్వారా ఇక్కడ ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ కావాలంటే ఫుడ్ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళ ద్వారా ఇక్కడ మన రీహాబిలిటేషన్ సెంటర్కి ఇక్కడ నుంచి పబ్లిక్కి ఆటో ద్వారా లేకపోతే బస్ ద్వారా ఇక్కడ నుంచి అక్కడ పెట్టడం, అలాగే అక్కడ భోజనం ఇవ్వడం, అలాగే ఇక్కడ వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్ళు పంపించడం అదే టోటల్ జరుగుతుంది. పబ్లిక్కి ఒకటే మన రిక్వెస్ట్ అంటే మీ ఇంట్లో ఉన్న చెత్త దయచేసి మీ డ్రైన్స్లో పెట్టకూడదు. ఇప్పుడు కూడా చూస్తే టోటల్ డ్రైన్స్లో ఉన్న చెత్త ఏ ఏరియాకి మనం అక్యుములేట్ అవుతుంది. దీంతో పాటు మీ దగ్గర ఉన్న నీళ్ళు అంటే మీరు పైప్ నీళ్ళు, కుళాయి నీళ్ళు మీరు తాగకూడదు. మున్సిపల్ కార్పొరేషన్ నుంచి ట్యాంకర్స్ ఇక్కడ మనం పంపిస్తున్నాము. కొన్ని ఏరియాస్కి మన ఇంటి వరకు కూడా పంపిస్తున్నాము. ఆ ట్యాంకర్ వాటర్ మాత్రమే మీరు తాగండి, అది కూడా వేడి చేసి మీరు తాగండి. దయచేసి ఎక్కువ సమయం ఈ నీళ్ళలో ఉండకూడదు. చాలామంది పిల్లలు ఉన్నారు ఇక్కడ నీళ్ళలో ఆడుతున్నారు, అదే చాలా డేంజరస్. మీకు స్కిన్ డిసీజ్ కూడా రావడానికి అవకాశం ఉంది. దయచేసి మీ హెల్త్ మీరు కాపాడండి. ఇక్కడ ఒక స్పెషల్ మెడికల్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది అట్ ద ఎంట్రన్స్. అక్కడ ఒక డాక్టర్, ఒక ఏఎన్ఎం కూడా పెట్టాము. అక్కడ మీకు ప్రాబ్లం ఉంటే ఇమీడియట్లీ అక్కడ వెళ్ళి డాక్టర్స్కి కన్సల్ట్ అయ్యి మీకు ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా చూడాలి. అదే మీరు బాధ్యత మీరు తీసుకోవాలి. ఇదే లేకుండా ఒక మెయిన్ ఇంపార్టెంట్ అంటే మీ ఆరోగ్యం, మంచి నీళ్ళు అండ్ మన మంచి ఆహారం మీరు తీసుకుంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. ఒక 3-4 డేస్ ఇంకా. కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద గల జిల్లా పోలీస్ కార్యాలయ పెరేడ్ మైదానంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్తూపం వద్ద స్మృతి పరేడ్ జరిగింది. అనంతరం పోలీస్ అమరవీరులకు ఘనంగా స్మృత్యాంజలి ఘటించారు. ఈ జిల్లా జడ్జి డాక్టర్ వి రాధాకృష్ణ కృపాసాగర్, జిల్లా కలెక్టర్ వి వీరపాండియన్, కర్నూలు రేంజ్ డీఐజీ వెంకట్రామిరెడ్డి, ఎస్పీ డాక్టర్ కె ఫక్కీరప్ప, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, అడిషనల్ ఎస్పీలు, డిఎస్పీలు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు. సార్ పాలక్ష అంటే సరిగ్గా డిస్కౌంట్ భద్రత కోసం పగలనక రేయనక విధి నిర్వహణలో ఉన్న పోలీసు సిబ్బంది డ్యూటీని విజయవంతంగా నిర్వహించడంలో భాగంగా తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి ప్రజల శ్రేయస్సుకే ప్రాణత్యాగం చేస్తూనే ఉన్నారు. ఈ త్యాగాలను, సేవలను సింహావలోకనం చేసుకుంటూ దాన్ని గుర్తిస్తూ వీరిని కొనియాడుట మన అందరి కర్తవ్యము. 1959 అక్టోబర్ 21 తేదీన భారత చైనా సరిహద్దు లడాఖ్లోని హాట్ స్ప్రింగ్ వద్ద పహాడ్లో ఉన్నటువంటి 10 మంది సిఆర్పిఎఫ్ జవాన్లపై చైనా చోరబాటుదారులు దాడి చేయగా ధైర్య సాహసాలతో వారిపై ప్రతిదాడి చేస్తూ తమ చివరి రక్తపు బొట్టు వరకు పోరాడి వీరమరణం పొందినారు. ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి సంఘటన అది. అప్పటి నుంచి ప్రతి సంవత్సరము విధి నిర్వహణలో మరణించిన పోలీసు వారి జ్ఞాపకార్థం అక్టోబర్ 21 తేదీన పోలీసు అమరవీరుల సంస్మరణ దినముగా జరుపుకొనిచున్నాము. ఒకరి కోసం చేసే త్యాగం. గుంటూరు జిల్లా బాపట్ల పట్టణంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా బాపట్ల పట్టణ డీఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణ పోలీస్ స్టేషన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. వీధి నిర్వహణలో అమరులైన పోలీసులకు ఘన నివాళులర్పించారు. అమరులైన పోలీసుల కుటుంబాలకు అండగా నిలవాలని పిలుపునిచ్చారు. అనంతరం పట్టణ వీధుల్లో పోలీసు అమరవీరులకు నివాళులర్పిస్తూ ప్రదర్శన నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బాపట్ల పట్టణ డీఎస్పీ ఎస్ శ్రీనివాసరావుతో పాటు పట్టణ సిఐ బి అశోక్ కుమార్, రూరల్ సిఐ కె శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ పి కిరణ్ మరియు పట్టణ రూరల్ పోలీస్ బృందం పాల్గొన్నారు. అనంతపురం జిల్లా పుట్టపర్తిలో దసరా దేవి శరన్నవరాత్రి వేడుకలు విదేశీయులు ఘనంగా జరుపుకున్నారు. రష్యా దేశానికి చెందిన విదేశీ భక్తులు దుర్గాదేవి ఆలయంలో సందడి చేశారు. దసరా నవరాత్రి వేడుకల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రపంచ శాంతిని కోరుతూ హోమాన్ని నిర్వహించారు. గణపతి హోమం, నవగ్రహ హోమం, సరస్వతి హోమం, శాంతి హోమం నిర్వహించారు. దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకొని హోమాలు, పూజలు నిర్వహించడం వలన సకల దోషాలు వీడి శుభాలు జరుగుతాయన్న నమ్మకంతో విదేశీయులు హోమాలు నిర్వహించారు. ప్రపంచం కరోనా వైరస్ మహమ్మారి వల్ల సతమతమవుతుందని, దానిని పారదోలేందుకు ప్రత్యేక హోమం నిర్వహిస్తున్నామన్నారు నిర్వాహకులు. విదేశీయులు వారం రోజులుగా హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారని, ఇలా చేయడం వలన మంచి జరుగుతుందని భావించి భారతీయ సంప్రదాయాలను పాటిస్తూ పూజలు నిర్వహించారని పురోహితులు ప్రసాద్ శర్మ పేర్కొన్నారు. अग्नि प्रतिष्ठापनं करिष्ये चत्वारिशं दंते प्रचोदयात् स्वाहा ओम यदीमहि तन्नो दंते प्रचोदयात् स्वाहा ओम जात् स्वाहा ओम गं गणपतये नमः ओम गं गणपतये नमः एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दंते प्रचोदयात् स्वाहा ओम गं गणपतये नमः एकदन्ताय विद्महे ओम वीणापाणै च विद्महे ब्रह्म पत्नै च धीमहि तन्नो वाणी प्रचोदयात् धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ तस्य देवाय धीमहि तन्नः सर्वः प्रचोदयात् स्वां ह्रां ह्रीं ह्रं ता बृहस्पते नमः स्वाहा ओम ह्रां ह्रीं ह्रं ता बृहस्पते नमः स्वाहा वशात् नाम नक्षत्र वशात् कामस्तमे सौमनसस्तमे भद्रंच मे श्रेयस्तमे वस्यस्तमे श्रियं बलं आयुष्य तेजः आरोग्यं देहि मे भव्यवाहन श्रियं देहि मे भव्यवाहन ओम दुर्गां देवीगं शरणमहं प्रपद्ये सुतरस వారము మూలా నక్షత్రంలో అమ్మవారు సరస్వతీదేవిగా అవతారం ఉంది కాబట్టి ఈరోజు మేము మూలా నక్షత్రం కాబట్టి సరస్వతీదేవి హోమం నిర్వహించాము. అలాగే ప్రపంచ దేశాల్లో కరోనా అంతా నివృత్తి అవ్వాలని, అందరికీ కూడా మంచి జరగాలని ఇక్కడ మేము మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మణ యజ్ఞం నిర్వహిస్తున్నాం. విదేశీయులు సైతం అందరూ కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రత్యేక శ్రద్ధలతో హోమం నిర్వహిస్తున్నారు. ఇది చాలా సంతోషమైన. ఆల్ ఇండియా నీట్ పరీక్షల్లో ఓపెన్ కేటగిరీలో 304 ర్యాంక్ సాధించిన దాది జయమాధురి హోంమంత్రి మేకతోటి సుచరితను కలిశారు. ఏపీ ఎంసెట్లో 306వ స్టేట్ ర్యాంక్ కూడా జయమాధురి సాధించారు. సందర్భంగా జయమాధురి తల్లిదండ్రులు శ్రీనివాసరావు, అరుణలను హోంమంత్రి సుచరిత అభినందించారు. బుడంపాడు గ్రామానికి చెందిన జయమాధురి తండ్రి శ్రీనివాస్ గుంటూరు సిఐడి విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గాను, తల్లి అరుణ ప్రభుత్వ పాఠశాలలో టీచర్ గాను పనిచేస్తున్నారు. ఎయిమ్స్, న్యూఢిల్లీలో అయినా జిప్యార్ యూనివర్సిటీలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి జయమాధురికి సీటు వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో జయమాధురి మరింత ఉన్నత స్థానాలను అధిరోహించాలని హోంమంత్రి మేకతోటి సుచరిత ఆశీర్వదించారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆపత్కాలంలో
నిరుపేదల కుటుంబాలకు అసంఘటిత కార్మికుల భద్రతకు బాసటగా నిలుస్తూ వైఎస్ఆర్ బీమా పథకానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శ్రీకారం చుట్టారు. కర్నూలు కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ జి వీరపాండ్యన్, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్, జేసీ సయ్యద్ ఖాజా మొహిద్దీన్, డిఆర్డీఓ పీడీ ఎంకే శ్రీనివాసులు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. గతంలో అయితే కేంద్ర ప్రభుత్వం పెద్ద భాగం భరించే పరిస్థితి ఉండేది. అయితే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే బాధ్యత నుంచి వాళ్ళు తప్పుకున్నారు. వాళ్ళు తప్పుకున్నప్పటికీ దేశంతో సంపాదించే వ్యక్తి ఏదైనా పొరపాటున ఏదైనా జరిగినప్పుడు కుటుంబం ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో స్టేట్ గవర్నమెంట్ దీనివల్ల ఉన్నప్పటికీ గొప్ప స్కీమ్ కింద నేను ఖచ్చితంగా చెప్పాను. మీరు దాదాపుగా 141 లక్షల మంది 1,41 lakhs 141 లక్షలు ఈ స్కీమ్లో ఎవరైతే ఎన్రోల్ చేసే కార్యక్రమం బట్టి ఇంటి దగ్గరికి వెళ్ళి గ్రామ సెక్రటేరియట్లో పూర్తిగా డిస్ప్లేన్ చేయమని చెప్పి అధికారులు గ్రామ సెక్రటేరియట్ సంపాదించే పర్మనెంట్ డిసేబుల్మెంట్, పర్మనెంట్గా ఏదైనా డిసేబుల్మెంట్ జరిగితే అప్పుడు 18 నుంచి 50 సంవత్సరాలు వాళ్ళకు కూడా అదే యాక్సిడెంటల్ డెత్ 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల వయసులో ఉన్న వాళ్ళకు ఏదైనా యాక్సిడెంటల్ డెత్ ఉంటే 3 లక్షల రూపాయలు వర్తింపు చేస్తారు. అదే రకంగా 51 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాలలో వయసులో ఉన్న వాళ్ళకి ఏదైనా యాక్సిడెంట్ వల్ల పర్మనెంట్ డిసేబుల్మెంట్ ఏదైనా జరిగితే వాళ్ళకు వర్తింపు చేస్తారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణపై 10 రోజుల విస్తృత ప్రచార అవగాహన కార్యక్రమం మాస్కే కవచం నో మాస్క్ నో ఎంట్రీ అవగాహన ర్యాలీని కొండారెడ్డి బురుజు వద్ద జెండా ఊపి జిల్లా కలెక్టర్ వీరపాండ్యన్ ప్రారంభించారు. కొండారెడ్డి బురుజు నుండి రాజ్ విహార్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు సుమారు 5 కిలోమీటర్ల పొడవున ర్యాలీలో మాస్కులతో కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ డాక్టర్ కె ఫకీరప్ప, జేసీలు ఎస్ఐ రామసుందర్ రెడ్డి, సయ్యద్ ఖాజా మొహిద్దీన్, నగరపాలక సంస్థ కమిషనర్ డికే బాలాజీ, డిఆర్ఓ పుల్లయ్య, డిఎంహెచ్ఓ డాక్టర్ రామగిడ్డయ్య, కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్, డాక్టర్లు, నర్సులు, ఏఎన్ఓలు, ఆశా కార్యకర్తలు, శానిటేషన్ సిబ్బంది, కళాజాతి కళాకారులు తదితరులు పాల్గొన్నారు. 6 అడుగుల భౌతిక దూరం పాటించి గట్టిగా చెప్పాల్సిన అవసరం ఉంది. తరచుగా సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవాలి. అవగాహన కల్పించే విధంగా ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మన కర్నూలు జిల్లాలో ప్రతి ఒక్క గ్రామంలో, పట్టణంలో అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నాము. 10 రోజుల దాకా, అంటే ఈ రోజు నుంచి కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమంలో
ఈ కోవిడ్ సమస్యని ఎదుర్కొంటున్న ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళకి అవగాహన కల్పించాలని ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని కర్నూలు జిల్లాలో మార్చి నెలలో, ఏప్రిల్ నెలలో, మళ్ళీ జూలై 3వ వారం నుంచి ఆగస్టు 2వ వారం దాకా చాలా ఎక్కువ మందికి పాజిటివ్ రావడం, ఇవన్నీ కూడా చూసి అందరం కూడా భయంతో వాళ్ళని రక్షించుకోవడానికి సిద్ధపడ్డారు. కంటైన్మెంట్ మెషర్స్లోకి భాగంగా లాక్డౌన్ చేయడం కానీ, మళ్ళీ ఎక్కువ టెస్టింగ్ చేయడం కానీ, ప్రజలకి ఆహ్వానం కల్పించడం కానీ చేస్తున్నాము. మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఆశాలు, ఏఎన్ఎంలు, మెడికల్ ఆఫీసర్లు అందరం కూడా చాలా. గుంటూరు ఆర్ అగ్రహారం శ్రీవాసవి కన్యక పరమేశ్వరిలో శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణలో మూలా నక్షత్రం సందర్భంగా దేవస్థానం చైర్మన్ దేవరశెట్టి సత్యనారాయణను V3 న్యూస్ ప్రతినిధి వంశీ ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది. ఈ సందర్భంగా దేవరశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ 99వ నవరాత్రుల మహోత్సవం సందర్భంగా భక్తులు అమ్మవారిని దర్శించుకొని దేవి కృపకు పాత్రులుగా కావాలని కోరారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం కోవిడ్ నిబంధనలను అనుసరించి నవరాత్రులు జరుపుకోవాలని అన్నారు. వచ్చే సంవత్సరం 100వ సంవత్సరం దేవి నవరాత్రులు దాదాపు 3 నెలల పాటు జరుపుటకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. భక్తులు తగు జాగ్రత్తలు తీసుకుని అమ్మవారి దర్శనం చేసుకోవాలని కోరారు. పట్నం బజార్ వాసవి కన్యకా పరమేశ్వరి టెంపుల్ నందు 99వ వార్షికోత్సవ ఉత్సవాలు, నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నందువల్ల దేవస్థాన చైర్మన్ గారితో ప్రస్తుతం మనం ఉన్నాం. వారి ద్వారా ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి ఏంటనేది తెలుసుకున్నాం. నమస్తే సార్, చెప్పండి. ఉత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది, ఎలా చేస్తున్నారు, ఎట్లా ఏంటి? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా అమ్మవారి దేవి నవరాత్రోత్సవాలు ఈ నెల 17/10/2020 శనివారం నుండి ప్రారంభమై ఈరోజు 5వ రోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం. ఈరోజు అమ్మవారిని సరస్వతి దేవిగా అలంకరించబడింది. అలానే 25వ తారీఖుతో దసరా నవరాత్రోత్సవాలు ముగుతాయి. ఆ రోజు విజయదశమి, అమ్మవారిని బంగారు చీరతో మేము అలంకరిస్తాం. అలానే ప్రతిరోజు భక్తులు భౌతిక దూరం పాటిస్తూ మాస్కులు ధరించి, చేతులకి గ్లౌజులు ధరించి శానిటైజ్ చేసుకుని మాత్రమే అలౌ చేస్తున్నాం. భక్తుల్ని భౌతిక దూరం తప్పకుండా పాటిస్తున్నారు. అలానే ప్రసాదం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళ కప్పులు కూడా డస్ట్బిన్లు వేయమని చెప్పి డిస్పోజల్ గ్లౌజులు ఇస్తున్నాం, వాటి కూడా డస్ట్బిన్లు వేస్తున్నారు. టెంపుల్ మొత్తం 3 సార్లు శానిటైజింగ్ చేస్తున్నాం. తప్పకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిన కోరుతున్నాం. ఈ సంవత్సరం బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్, పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన వేద పండితులు, ఆలయ అధికారులు. కృష్ణా జిల్లాలో వరద పరిస్థితిపై జిల్లా ఇన్ఛార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష, పంట నష్టంపై వ్యవసాయ, ఉద్యానవన అధికారులతో సమగ్రంగా సర్వే నిర్వహించాలని సూచన. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా బాసగూడ స్టేషన్ పరిధిలో ఎన్కౌంటర్, మావోయిస్టు మృతి, భారీగా మందు పాత్రలు స్వాధీనం. గూడూరు పట్టణంలో పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా భారీ ర్యాలీ, ప్రజలు ప్రశాంతంగా జీవించేందుకు పోలీసు అహర్నిశలు శ్రమిస్తున్నారన్న డీఎస్పీ రాజగోపాల్ రెడ్డి. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.